మాజీ మంత్రి కేటీఆర్ కు ఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రత్యర్థులైనటువంటి కేకే మహేందర్ రెడ్డి మరో ఇద్దరు కూడా ఆయన మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, లక్షల్లో రూపాయలు చెల్లించి ఇన్ని ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేశారంటూ కూడా అంటే హిమాంశుకు సంబంధించిన అంశాన్ని జోడిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఇక ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కూడా పిటిషన్లు వేశారు. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో కొడుక్కి అసలు ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పోయిన ఏడాది అంటే పోయిన సంవత్సరంలోనే మేజర్గా మారిన హిమాంశు లక్షల్లో ఏ రకంగా చెల్లింపులు జరిపి ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. అయితే ఈ కేసు సంబంధించి పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆయన ఆదేశించారు. ఇక పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్కి ఈసీకి నోటీసులు జారీ చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలోని ఇర్రవల్లిలో 32 ఎకరాలు, శివారు వెంకటాపూర్లో మరో 4 ఎకరాలు కొడుకు హిమాంశు పేర మీద ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి? గత సంవత్సరంలోనే మేజర్గా మారిన హిమాంశు ఇన్ని రకాల ఆస్తులు ఏ రకం కూడబెట్టగలిగారు, ఆయనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా గతంలో కేటీఆర్కి ప్రత్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాళ్ళు ఓడిపోయారు. అయితే వాళ్ళు కొంత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. సో హిమాంశుకి ఆస్తులు ఎలా వచ్చాయి, ఇన్ని ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేశారంటూ కూడా వాళ్ళు పిటిషన్లు దాఖలు మెన్షన్ చేశారు. అయితే ఇన్ఫాక్ట్ కేటీఆర్ కూడా అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో డిపెండెంట్స్ మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరెవరు అన్నప్పుడు హిమాంశుని మెన్షన్ చేయలేదు, కేవలం తన భార్య కూతురుని మాత్రమే ఆయన మెన్షన్ చేశారు డిపెండెంట్స్గా, హిమాంశుని మెన్షన్ చేయలేదు. అయితే ఎర్రవెల్లి సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు, లేకపోతే ఇన్ని ఎకరాల భూములు ఏ రకంగా హిమాంశు పేరిట వచ్చాయనే రకం కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఈ అంశంలో. సో శివారు వెంకటాపురంలో 4 ఎకరాలు, సో ఎర్రవెల్లి సమీపంలో 2 ఎకరాలు, సో ఇన్ని ఎకరాలు ఎట్లా కూడబెట్టగలిగారు? హిమాంశు గతంలో సంవత్సరంలోనే ఆయన మేజర్గా మారారు, ఆయన ఇన్కమ్ సోర్స్ ఏంటంటూ కొంత వాళ్ళు పిటిషన్లో మెన్షన్ చేసి ఉంచారు. సో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు నుంచి కేటీఆర్కి నోటీసులు అందాయి. ఇన్ఫాక్ట్ ఈసీ కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఇక సిద్దిపేట జిల్లా ఇర్రవల్లిలో 32 ఎకరాలు, శివారు వెంకటాపురంలో మరో 4 ఎకరాలు కొడుకు హిమాంశు పేరు మీద ఉన్నాయి. కానీ ఎన్నికల అఫిడవిట్లో ఆ ఆస్తులు ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతేడాది మేజర్ అయిన కొడుకు హిమాంశు సొంత డబ్బుతో భూములు కొనే అవకాశం లేదంటున్న పిటిషన్లు చెప్తున్నారు. సో అఫిడవిట్లో నిజాలు దాచిన కేటీఆర్ అంటూ కూడా ఆయన అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా ఈ పిటిషన్లో మెన్షన్ చేసి ఉంచారు. సో ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరం అటు కేటీఆర్ కూడా నోటీసులు దారి చేసింది. దీనికి సంబంధించి వివరణ కూడా కోరిన పరిస్థితి. ఎస్, ఇదే అంశానికి సంబంధించి లైవ్ ద్వారా జాయిన్ అవుతారు చంద్రశేఖర్ ప్రతినిధి. ఎస్ చంద్రశేఖర్, సో ఈ అఫిడవిట్ దాఖల విషయంలో కొంత తప్పిదాలు జరిగిన రకంగా కేకే మహేందర్ రెడ్డి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత కేటీఆర్ తిరిగి నోటీసులు జారీ అయ్యాయి. సో ఏ రకంగా చూడొచ్చు ఈ ఆస్తుల విషయంలో హిమాంశు మోస్ట్లీ ఆయన మెన్షన్ చేశారు కాబట్టి ఆయన ఆస్తుల విషయంలో జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద సిరిసిల్ల నుంచి విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నిక చెల్లనేరదు, ఆయన ఎన్నికను కొట్టివేయాలని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత హైకోర్టు అడ్వకేట్ కేకే మహేందర్ రెడ్డి, అలాగే మరొక అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎన్నికల సంఘానికి అలాగే ఆర్డీఓ ఎవరైతే రిటర్నింగ్ అధికారిగా పనిచేశారో వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా మీరు క్లియర్ గా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీనిలో ప్రధానంగా వాళ్ళు ఒకటే కోరుతున్నారు, అఫిడవిట్ లో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అన్ని విషయాలు కూలంకషంగా ఎన్నికల సంఘం ముందు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి హిమాంశుకు సంబంధించి గత సంవత్సరం మాత్రమే మేజర్ గా మారాడు. దాదాపు 36 ఎకరాలు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఆయన పేరిట ఉంది. ఎట్లా సంపాదించగలిగాడు, దాన్ని దాచిపెట్టాడు. గతంలో సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో తీర్పు ఇచ్చి అప్పుడు
విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్నిక చేయలేనేరదని కొట్టివేసినటువంటి అంశాన్ని కూడా దానిలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. గత కొంతకాలం నుంచి కూడా ప్రత్యర్థులు 2009 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అనేక ఎన్నికల్లో ఇటు కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గానే చూడొచ్చు. అప్పటి నుంచి కూడా ఈ వైరం కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గత 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అఫిడేవిట్ లో తప్పుడు అఫిడేవిట్ దాఖలు చేశాడు. దీని మీద ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలి 4 వారాల్లో అని చెప్పేసి సూచన చేయడం జరిగింది. కేటీఆర్ సైతం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తన యొక్క వాదనలు వినిపించుకోవడానికి న్యాయ నిపుణులను సలహా కోరాడు. అన్ని సిద్ధం చేసుకొని న్యాయస్థానం ముందు ఆశ్రయించడానికి వాళ్ళు కోరినటువంటి విషయాన్ని మెన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. ఇదే క్రమంలో ఖచ్చితంగా మొదటి నుంచి అక్రమాలకు పాల్పడుతూనే ఆయన విజయం సాధించాడు, లేకుంటే ఆయన సిరిసిల్లలో ఆయన స్థానం ఎక్కడిది అని గట్టిగా కేకే మహేందర్ రెడ్డి తన యొక్క అనుచరులు కేకే మహేందర్ రెడ్డి వాదిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక పొలిటికల్ హైప్ క్రియేట్ అయిపోయింది సిరిసిల్లలో. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని తానే మొన్న శాసనసభ ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించడము, చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేత కేటీఆర్ సంబంధించినటువంటి ఎన్నికల చెల్లనేరదు అని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే హిమాంశ్ ఎక్కడి నుంచి సంపాదించాడు, దానికి సంబంధించినటువంటి ఒక 1 year లోనే ఇంత పెద్ద ఆస్తి మొత్తం ఎక్కడి నుంచి సంపాదించాడు, దాన్ని ఎందుకు దాయాల్సి వచ్చింది, ఖచ్చితంగా అన్ని వాస్తవాలతో కూడినటువంటి అఫిడవిట్ మీరు సమర్పించాల్సిందిగా సూచనలు చెప్తున్నాయి, చట్టం చెప్తుంది. సెక్షన్ 21 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారము అన్ని వివరాలు వెల్లడించాలి. కానీ ఈయన దాచిపెట్టారు అని చెప్పేసి ఆ పాయింట్ ను లేవనెత్తడం జరిగింది. దీని ప్రకారం కోర్టులో న్యాయ నిపుణులు ఏ విధమైనటువంటి ఆర్గ్యూతో ముందుకెళ్తారు, కౌంటర్ దాఖల్లో ఎట్లా అఫిడవిట్ దాఖలు చేయనున్నారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మనోజ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా హైకోర్టు నుంచి కేటీఆర్ కి నోటీసులు అందాయి. ఇన్ఫాక్ట్ ఈసీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తప్పుడు ఆధారాలు సమర్పించి కేటీఆర్ ఎన్నికల్లో పాల్గొన్నారు కాబట్టి ఆ తప్పుడు ఆధారాలతోని ఆయన పోటీ చేసి గెలుపొందారు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ తన ప్రత్యర్థి అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో విచారణకు వచ్చిన పిటిషన్ సంబంధించి హైకోర్టు ఇద్దరు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్కి అదేవిధంగా ఈసీకి నోటీసులు జారీ చేసింది. సో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి. సో ఓవరాల్గా హిమాంశు, కేటీఆర్ తనయుడు హిమాంశుకు సంబంధించి ఆస్తుల విషయాల్ని ఏ రకంగా, ఇన్కమ్ సోర్స్ ఏంటి అని ఏ రకంగా 32 ఎకరాలు 4 ఎకరాల భూమిని ఏ రకంగా కొనుగోలు చేశారు, సో తప్పుడు ఆధారాలు సమర్పించారు. డిపెండెన్స్ విషయంలో కూడా హిమాంశు డిపెండెంట్గా లేడు, కేవలం తన భార్య కూతురు ఇద్దరు మాత్రమే డిపెండెంట్గా ఉన్నారంటూ కేటీఆర్ అఫిడవిట్లో మెన్షన్ చేశారు. సో గత సంవత్సరమే మేజర్గా మారిన హిమాంశు ఇన్ని రకాల ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారన్న విషయంలో కొంత అనుమానాలు ఉన్నాయి. సో తప్పుడు ఆధారాలు సమర్పించి అఫిడవిట్ దాఖలు చేశారు కేటీఆర్ అంటూ కూడా పిటిషనర్లు కోరడం జరిగింది. దానికి సంబంధించి మరి కేటీఆర్ ఏ రకంగా కౌంటర్ దాఖలు చేయబోతున్నారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే. ఓవరాల్గా ఇదొక బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ అని చెప్పాలి. ఎందుకంటే హైకోర్టు కేటీఆర్కి నోటీసులు జారీ చేయడం అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అందరినీ కూడా ఈ విషయంపై మరోసారి చర్చకు దారితీస్తున్న పరిస్థితి. చూద్దాం మరి కేటీఆర్ ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తారనేది.